నేను ఈ విషయంలో కేసీఆర్ మాట్లాడిన తీరు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవమానకరం అని చెప్పి నేను భావిస్తున్నా. నేను ముందు చెప్పినట్టుగా నేను కూడా చాలా ఏళ్ళున్నాను రాజకీయాల్లో. బహుశా కేసీఆర్ కంటే బెటర్ ఎలక్షన్ రికార్డు ఉంది నాకు. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా, ఎంపీగా 6వసారి ఒకే ప్రాంతం నుంచి గెలిచిన. కేసీఆర్ లాగా ప్రతిసారి వేరే చోట పోయి ఉన్న చోట ఏం పని చేయకుండా వేరే చోట ఏం పోలేం మేము. అదేవిధంగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ చూసి నేను కొంత నిర్ఘాంతపోయినా. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడగలుగుతాడా అని. ఎందుకంటే అతను వాడిన పదజాలం, బూతు మాటలు, అతని తిట్లు కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రధానంగా నా పట్లనే డైరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా. నేను సాధారణంగా అంత లేట్గా టీవీ చూడను, కానీ నిన్న బై ఛాన్స్ టీవీ చూస్తూ ఈ తిట్ల పురాణం మొదలయ్యేసరికి నేను కొంత మొత్తం పూర్తిగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి మొత్తం చూసిన. అతను మాట్లాడేది అంతర్జాతీయంగా భారతదేశంలో, తెలంగాణలో ఒక విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ విషయంలో మాట్లాడాల్సి ఉండే. ఆయన ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ విపక్షాలు సన్నాసులు, పనికి మానోళ్ళు, పని లేనోళ్ళు, జోకర్లు, బఫూన్లు, దద్దమ్మలు, దరిద్రులు, నీచులు, చెండాలు, ఇంకా తెలుగు డిక్షనరీలో ఉన్న పదజాలం మొత్తం కూడా ఆయన రాత్రి ప్రయోగించాడు. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ శాసనసభలో కరోనా వైరస్ పారాసెటమాల్ వల్ల క్యూర్ అయితే అన్నోళ్ళని దద్దమ్మలు అనాలనా, బఫూన్లు అనాలనా? మరి మాటి మాటికి బ్రోకర్లు, బ్రోకర్ గాళ్ళు అన్నాడు. మరి నా వరకైతే నేను రాజకీయంలో రాకముందు భారతదేశంకి చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక సైనికునిగా ఉన్నా. మరి బ్రోకర్ పనులు, పాస్పోర్ట్ బ్రోకర్ పనులు మేమైతే నడిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభలో పారాసెటమాల్తో పోతుంది, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటితే కరోనా వైరస్ భస్మం అవుతుంది, మాస్కులు ఉపయోగించొద్దు, మేము అన్ని విధాలుగా కరోనా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చూస్తాం, 1000 కోట్లైనా ఖర్చు పెడతాం అన్న ఈ పెద్ద మనిషి కరోనా లాక్డౌన్ తర్వాత 4000 కోట్ల అప్పు మార్కెట్ బారోయింగ్తో తీసుకొచ్చింది ఆయన. కానీ ఆయన మేనలుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక్క మాట కూడా చెప్పలే రాష్ట్రంలో. మీరు మార్చి నెలలో 1000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షన్లకి మీరు కట్ చేసిందా లేదా? ఇదెంత నీచమైన పని, దుర్మార్గమైన పని. కేసీఆర్ నువ్వు జవాబు చెప్పు. మార్చి నెలలో మీరు కాంట్రాక్టర్లకి 1000 కోట్ల ఇచ్చిండ్రు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి మీరు వాళ్ళ జీతాలు, పెన్షనర్లకు కూడా కట్ చేసిందా లేదా? నేను నువ్వే అంటున్నావు 11,000 కోట్ల ఆదాయం, మార్చి నెలలో కేవలం 2,000 కోట్లు ఆదాయం తగ్గిందని. మరి 4,000 కోట్లు మార్కెట్ బాండ్స్ నుంచి తీసుకున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల, పెన్షనర్ల జీతాలు ఎందుకు కట్ చేసిన విషయం ఎవరికీ అర్థం కాదు. అదేవిధంగా మరి వారి వైఖరి, వారి ధోరణి పూర్తిగా శరీరం అంతా అహంకారంతో నిండిపోయి, అసహనంతో, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కుటుంబం వాళ్ళు దోచుకోవడానికే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, ఇది వాళ్ళ జాగీర్ అయినట్టు మాట్లాడడం, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానించినట్టు మాట్లాడిండు ఆయన.
ఇటువంటి పదజాలం వాడినంటే నేను రాజకీయాలు వచ్చినప్పటి సంది రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇంక ఎవరు అట్లా మాట్లాడతారని అనుకోనిగా. మిషన్ భగీరథలో 35-40 వేల కోట్లు ఖర్చు పెట్టి 2015 శాసనసభలో 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాకి ఇవ్వకుంటే 3 ఏళ్లలో మేము ఓట్లు అడగని వాళ్ళు ఏమనాలి? సన్నాసులన్నా, దద్దమ్ములన్నా, బ్రోకర్గానన్నా? మరి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్ తాకట్టు పెట్టి మీరు మీ 6% కమిషన్ కోసమే మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ప్రజల కోసం కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి మీ ఇష్టం వచ్చినట్టు లాక్డౌన్ మొదలైనాక కాంట్రాక్ట్లలో మీ దోస్తుల ఆంధ్ర కాంట్రాక్టర్లకి మీ మేనర్లకి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడతారా? 21,000 కోట్ల టెండర్లలో లాక్డౌన్ మొదలైనాకనే టెండర్లు మొదలైతాయి, లాక్డౌన్ అంతం కాకుండా పూర్తయితాయి. మరి ఎంత దోచుకోవడానికి టెండర్లు పిలిచింది మీరు? ఎందుకు గ్లోబల్ టెండర్ విలువలేదు? ఎంత మీ కమిషను? ఏంది మతలబు? ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచము ఒక విపత్కరమైన పరిస్థితిలో కొనసాగుతుంటే మీ కమిషన్ల విషయం మాత్రం మీరు మర్చిపోరు. మీరు మమ్మల్ని బ్రోకర్లు, మమ్మల్ని దద్దమ్మలు, బ్రోకర్గాలు అంటారు. మరి మీకున్న బుద్ధులు అందరికీ ఉంటే అని చెప్పి అనుకోవద్దు కేసీఆర్ గారు. అదేవిధంగా ఒక లగ్జరీ లైఫ్కి అలవాటైపోయి ప్రజల సొమ్ముతో 1,00,000 స్క్వేర్ ఫీట్ల ఇంట్లో ఉంటూ, మీకు తెలుసో తెలియదు అసలు ఈ మధ్య ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా సాధారణంగా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్తో ప్రయాణం చేస్తలేరు. ప్రైవేట్ విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లు. ఎవడి సొమ్ము ఇదంతా? ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో మీరు దోచుకొని ఒక టైప్ ఆఫ్ విలాసవంతమైన లగ్జరీ జీవితంగా అలవాటు పడి మీరు ఇతరులు మనుషులు కూడా అవపడతలేరా మీకు? ఆయన అంటాడు చీఫ్ సెక్రటరీ దగ్గర వాళ్ళు వచ్చింది అంటే చీఫ్ సెక్రటరీ దగ్గరికి ఒక సామాన్య మనిషి రాకూడదా? మీరు తీసిపారకాన్లా? ఏ పార్టీ అయితే ఎన్ని ఓట్లు పడితేంది? ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయడం మా ధర్మం కాదా? నువ్వు ఒక్క ఎంపీ ఉంటివి తెలంగాణ వచ్చిన రోజు, ఒకడే ఎంపీ విజయశాంతి అప్పటి కాంగ్రెస్లో చేరింది. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు నీ గురించి అట్లా? అదేవిధంగా ఆయన విమర్శిస్తేనంట అంతకుముందు ప్రెస్ మీట్లో మీడియాని బెదిరిస్తాడు, విపక్షాలను బెదిరిస్తాడు. దేనికి బెదిరేది లేదు మిస్టర్ కేసీఆర్, దేనికైనా సిద్ధం. మేము మా జీవితం ప్రజల కోసం అంకితం చేసినాం, అదేవిధంగా పోరాడతాం. మేము అనని మాటలని ఇది అంటాడు ఆయన. నిన్న గవర్నర్ దగ్గర మరణాలు లేవని అన్నమంట. సిగ్గుశరం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ చదువుకునే విజ్ఞత ఉండాలి. మేము గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు తక్కువ టెస్టులు జరుగుతున్నాయి? కరోనా వైరస్ మరణాలని వేరే కారణాలు ఎందుకు చూపెడుతున్నావు అని మేము ఇచ్చిన డాక్యుమెంట్స్లో కనీసం మీకు చదువుకునే విజ్ఞత ఉండాలి. గవర్నర్కు మేము గతంలో వీళ్ళు నిరుపేదల భూములు లాక్కుంటుంటే వాళ్ళు కొంతమంది కోర్టుకు పోతే, కొంతమంది కోర్టుకు పోవడానికి మేము సాయం చేస్తే కోర్టుకులు పోవడం ఆయన ఆ రోజు శాసనసభలో మాట్లాడాడు. ఎందుకు కోర్టుకు పోతున్నది? మరి కోర్టుకు పోతే నీకు ఇబ్బంది, గవర్నర్ దగ్గర పోతే నీకు ఇబ్బంది. మేము నీ బానిసలమా? గవర్నర్ దగ్గర మేము చెప్పిన విషయాన్ని వక్రీకరించిండు. గవర్నర్ ఇన్స్టిట్యూషన్ కూడా అవమానపరిచిండు కేసీఆర్. మేము గవర్నర్కి చెప్పింది, గవర్నర్ గారికి భారత రాష్ట్రపతి నుంచి ఈ కరోనా వైరస్ విషయంలో కొంత ఓవర్సీ చేయమని చెప్పి స్పష్టంగా వార్తాపత్రికల్లో మీడియాలో వచ్చింది. మేము గవర్నర్ గారికి చెప్పింది టెస్టింగ్ తక్కువ జరుగుతుంది, అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్. మేము ఇచ్చిన కాగితం దయచేసి మీ అందరికీ కూడా ఇస్తా, దయచేసి మీ రామోజీరావు గారికి,
మీ భారతి గారికి, రాధాకృష్ణ గారికి, వివేక్ గారికి, వెంకటరామరెడ్డి గారికి అందరికి చెప్పండి. మేము చెప్పిన విషయాలు ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడితే అసలు పేజీలు పేజీలు నింపేసిండ్రు. మేము మాట్లాడిన నిజం కూడా కొంత టీవీలో పేపర్లో రావాలని మేము కోరుకుంటున్నాం. మేము గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీకు మళ్ళోసారి సాఫ్ట్ కాపీ పిఆర్ఓ హరిప్రసాద్ ఇస్తాడు. మేము అన్నది, మేము అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ హైదరాబాద్లో ఒక డాక్టర్ల స్వచ్ఛంద సంస్థది, డాక్టర్స్ ఎన్జిఓ, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ మేము అటాచ్ చేస్తూ యాజ్ ఇట్ ఈస్గా అందులో స్పెసిఫిక్ అంకెలతో సహా ఒక ఉదాహరణలు ఇస్తూ గాంధీ హాస్పిటల్లో ఫలానా వ్యక్తి చనిపోతే అతని కరోనా వైరస్కి అడ్మిట్ చేసిండ్రు, చనిపోయినప్పుడు మాత్రం అతని మరణాన్ని చూపించలేదు అని ఉదాహరణతో ఇచ్చిండ్రు. ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మేము గవర్నర్ గారికి ఇస్తే ఈయన ఏందే అడ్డగోలు మాట్లాడి, మేము మరణాలు కోరుకుంటున్నామా? మీలాగా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడే అలవాటు లేదు. మేము ఏ మాట అన్నామో దానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా అన్ని విషయాల్లో అబద్ధాలు ఉంటాయి. భారతదేశానికే రోల్ మోడల్ అట, భారతదేశానికే తెలంగాణ కరోనాలో రోల్ మోడల్ అట. ఇంతకంటే బూటకు మాటలు ఉండవు. తెలంగాణలో ఏమన్నా కరోనా వైరస్ది ప్రత్యేక స్ట్రెయిన్ వస్తుందా? ఒక ప్రత్యేక వెరైటీయా? ఏమైనా కేసీఆర్ వెరైటీయా? అంటే దేశమంతా ఒక తీరుగా ప్రవర్తిస్తుంది, తెలంగాణలో వేరే తీరు ఉంటుందా? ఇది మీరేదో అంకెలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు వైన్ షాపులు తెరవాలను, మీకు వైన్ షాపులు తెరవాలనే ప్రేమ, మీకు రైతుల నుంచి ధాన్యం సేకరించేది ఉండదు. అదేవిధంగా మీరు డెత్ రేట్ మాట్లాడినరు, రికవరీ రేట్ మాట్లాడినరు, ఎందుకు టెస్టింగ్ రేట్ మాట్లాడలేదు? ఇదే మేము ప్రశ్నించినాం. అది అడిగినందుకు మేము బ్రోకర్ కావాలం, మేము జోకర్ కావాలం, మేము బఫూన్ అంటావా? ఇంకోటి, ఇదేదో ఈయన స్థాపించినట్టు భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈవెంట్స్, శాంతా బయోటెక్, ఇవన్నీ కూడా ఇటువంటి హైదరాబాద్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచింది. మీ 6 ఏండ్ల పరిపాలనలో తెలంగాణ సర్వనాశనమే దిశలో ప్రయాణిస్తుంది. మీరు ఏమీ చేయలేని విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరి గొప్పగా నిన్నంటాడు లాక్డౌన్ అయిపోయి 40 రోజుల తర్వాత అదేదో గొప్ప విషయం అయినట్టుగా అతని బాడీ లాంగ్వేజ్, అతని భాష, మరి నిజంగా ఈ అవినీతితో సంపాదించుకున్న సొమ్ము యొక్క అహంకారమా ఏంది ఇది అని అర్థం కాలేదు నాకు. 45 రోజులు లాక్డౌన్ తర్వాత మేము ఇప్పుడు వీళ్ళకి 1 కోటి మాస్కులు ఆర్డర్ చేస్తున్నాం, 3 నెలలకు మందులు ఇస్తున్నాం. మరి ఇంకో 2 నెలలతో చేరాదిగా. మీకు 45 రోజులు పడితే మీరు శాసనసభలో మాస్క్ వేసుకునే అవసరం లేదన్నారా లేదా? దాన్ని ఏమనాలి? ఏ జోకర్ అనాలా, ఏ బ్రోకర్ అనాలా? మేము శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాస్కుల విషయం మాట్లాడితే అడ్డగోలు అవహేళన చేస్తున్నావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వేస్తే మాట్లాడతారా? రైతు బంధు గురించి మాట్లాడుతూ కేసీఆర్ బతుకున్న వంతు రైతు బంధు ఇస్తా అంటున్నాడు. రైతు బంధు ప్రతి పంట ముందు పెట్టుబడి. ఎన్ని పంటలకు ఇచ్చి చెప్పండి. ఇప్పుడు ఈ రబీ పంట అయిపోయింది, రబీ పంట ముందు రైతు బంధు ఇచ్చిండా కోరెడ్డి గారు? ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు? మాటకే అబద్ధాలు. మీరు మొదలుపెట్టినప్పుడు సంధి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు మీరు. ఏ పంటకి పూర్తిగా తెలంగాణ సీజన్ చెప్పండి, లెక్కతో చెప్పండి. ఎట్లా మీ మాటలు ఎవరు? కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధు ఉంటుంది అని మీరు చెప్పిన ఏ మాటలు నిలబెట్టుకున్నని? మొదటి ముఖ్యమంత్రి దళితులైతాడు, లేకపోతే కేసీఆర్ తల నరుక్కుంటా అన్నాడు. దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు అన్నాడు.
ముస్లింలకి మైనారిటీ ముస్లింలకి గిరిజనులకి 12 బెడ్రూమ్లు అన్నాడు. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మరి ఇవన్నీ చేయని వ్యక్తి ఈరోజు రైతు బంధు చేస్తున్న నమ్మకం మాత్రం రైతులకు లేదని చెప్పి మనం చేస్తున్నాం. గవర్నర్ రిప్రజెంటేషన్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన మీరు స్వయంగా చదువుకుంటే టైం లేదో మీకు, లేదా మరి చదువుకుంటే మేము అన్న ప్రతి విషయం డాక్యుమెంట్స్తో సాయివ్వడం జరిగింది. గవర్నర్ కలిస్తే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విషయంలో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్కి కరోనా వైరస్ విషయంలో మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము బ్రోకర్ గాళ్ళం, మేము ఖలీజ్ గాళ్ళం అయిపోయినామా నీకు? ప్రొక్యూర్మెంట్ విషయం పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రెస్ మీట్లో నేను ఉదయం రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్తో మాట్లాడినా. ఏమన్నా మాట్లాడే ముందు కొంత ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడతానని ఊహించలేం మనం. ఏ రాష్ట్రంలో లోన్ వ్యవహారం కాలే, ఏ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ కాలే, ఎట్లా మీరు ఈ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతుంటారు? రాజస్థాన్లో మొత్తం కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ తప్పితే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, అన్ని రూరల్ బ్యాంక్స్కి లోన్ వేవర్ అయిపోయింది. ఛత్తీస్గఢ్లో లోన్ వేవర్ అయిపోయింది. రాజస్థాన్లో అక్కడ ఎక్కువ పండే ప్యాడీ అండ్ వీట్ అండ్ మేజ్కి 10 రోజుల్లో పైసలు ఇస్తున్నారు. మరి మీరు పెద్ద తీస్మార్క్ కదా నువ్వు? మరి 2 నెలలైంది కందులు కొనుక్కొని, ఎందుకు వెళ్ళే పైసలు ఇప్పటి వరకు? మొక్కజొన్నకి రూపాయి ఇచ్చినా ఎక్కడన్నా? మరి ఛత్తీస్గఢ్ విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. అసలు నిజంగా అబద్ధాలు ఏ విధంగా మాట్లాడంటే, ఛత్తీస్గఢ్లో కేంద్రం ప్రకటించిన 1815 రూపాయలు ఎంఎస్పితో సహా ధాన్యాన్ని అక్కడ బోనస్ పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2500తో కొంటుంది. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ రావడానికి. మేము మీలాగా అడ్డగోలు దోసుకొని 1000 కోట్లు ఈ రాష్ట్రాన్ని దోసుకొని ప్లేన్లో పోయే మాకేం అవసరం లేదు. మేము రోడ్లు వస్తాం. ఛత్తీస్గఢ్ పోదాం రండి, రాజస్థాన్ పోదాం రండి, అక్కడ వాలెట్ పంజాబ్ పోదాం రండి. నిన్న రాత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్ధము. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, పంజాబ్లో తెలంగాణ కంటే మెరుగ్గా లోన్ వేవర్ విషయంలో కానీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ జరుగుతున్న విషయం మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము ధాన్యాన్ని 5 లక్షల రైతు నుంచి కొన్నాం, 5 లక్షల రైతు నుంచి కొన్నాం. నేను ఒక అంకె అడిగిన నిన్న, మరి ఆయనకి కావలసుకొని మీడియాని బెదిరించాడు కాబట్టి ఆయన ఏమంటే రాస్తారు కాబట్టి మేము ఒక అంకె అడిగినాం. నువ్వు ప్రకటించి 1,04,00,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు సేకరిస్తా అని చెప్పి నెల రోజులు దాటింది. మీ ప్రభుత్వమే కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు నిన్నటి వరకు కొన్నామని చెప్పి వాళ్లే ఫిగర్స్ రిలీజ్ చేసిండ్రు. 5 లక్షల రైతుల నుంచి కొన్నామన్నారు. మరి ప్రతి 30 లక్షల మంది రైతుల సంగతి ఏంటిది? 5 లక్షల రైతుల నుంచి కొన్నాం. తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారండి? తమకు తెలియదా? మరి అంత సోయి కూడా లేకుంటే ఎట్లా? ప్రొక్యూర్మెంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులను అవమానపరుస్తాడు, ప్రతిపక్ష నాయకులు అవమానపరుస్తాడు. తాలు విషయంలో ఫీల్డ్లో కొన్ని చోట్ల తాలు ఎక్కువ తరుగు ఎక్కువ చేసి రైతులకు నష్టం చేస్తుంటే అంతగానో మీద పడి ఎగబడి మాట్లాడుతున్నావు ఎదురు. ఇది వాస్తవమా కాదా కనుక్కోండి. మేము మీకు రిపోర్ట్ ఇస్తున్నాం ఫీల్డ్ స్థాయిలో ఇది ఉందని. దానికి రైతులను బెదిరింపే
విపక్షాలను బెదిరింపు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇదేమన్నా మీ జాగీరా, ఇదేమన్నా మీ ఎస్టేటా? మీ ఎట్లా చెప్తే అందరూ మీ మీ బాంచంద్రాలనా మేము? మరి వైన్ షాపుల విషయంలో అయితే మాత్రం అత్యంత ప్రేమ ఉంది ముఖ్యమంత్రి గారికి. వైన్స్ అండ్ వైన్ షాప్స్ రెండిటి మీద ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రేమ. ఏదో సోది కథలు చెప్పిండు, ఏది చుట్టుపక్కల రాష్ట్రాలు తెలిసినాయి. మేము ఇప్పుడు నేను బంజారాసి చూడుకొస్తున్నా, ప్రతి వైన్ షాప్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా 2 కిలోలు 3 కిలోల లైన్లు ఉన్నాయి. ఆయన ఏమంటాడు, వైన్ షాపుల ముందు టీవీలు పెట్టి చూపించాలే, నేను చూస్తే రద్దు చేస్తాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, హైదరాబాద్లో అన్ని వైన్ షాపుల మీద క్యూలు ఉన్నాయి, ఇప్పుడు రద్దు చేయి. ముందు లాక్డౌన్ చేసినప్పుడు వైన్ షాపులు ముందు నుంచి గేటు లాక్ వేసి వెనక నుంచి తీసి రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకున్నారు. అది మీ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క చొరవతోనే. ఇప్పుడు ముందు డోర్ కూడా తెరిచిండ్రు. ఒక విచిత్రమైన పరిస్థితి. దయచేసి మేము చెప్పిన విషయం మీ ఎడిటర్స్కి మీ యాజమాన్యం చెప్పండి. మన అందరం తెలంగాణలో బతకాలి అంటే అట్లీస్ట్ వాస్తవాలు ప్రజలకు తెలవాలి. రెడ్ జోన్లో, ఇది మీరు ఆసక్తిగా వినాలి, రెడ్ జోన్లో ఇంకా ఏ షాపులు తెరవద్దట. వినరా మీరు? రెడ్ జోన్లో ఇంకే దుకాణాలు తెరవద్దు, కేవలం వైన్ దుకాణాలు తెరవదట. ఇది నిజంగా వైన్స్ మీద వైన్ షాపుల మీద ఇంత ప్రేమ ఎందుకు? మేమేమన్నామంటే మా లాజిక్ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి మీరు. ఇప్పుడు మీరు లాక్డౌన్, సరే చాలా చోట్ల పని లేదు, ప్రత్యేకంగా లేబర్కి, సరే మీరు కొంత రిలాక్స్ చేసినారు. దాని తర్వాత కొంతమందికి పని ఉండొచ్చు, కొంతమందికి పని లేదు. పని లేని వారికి వాళ్ళకున్న తక్కువ ఆదాయం లిక్కర్ మీద ఉపయోగించి, అదేవిధంగా గృహహింసకి దారి తీస్తుంది, మహిళలు ఇబ్బంది పెడతారు. కొంత మీరు ఆలోచన చేయాలి ఈ విషయం చెప్పినాం. కానీ అసలు అదే మనకి ఎక్కువ ప్రియారిటీ, వైన్ షాపులు వైన్ షాపులు వైన్ షాపులు. ఈ విషయం మీద మాట్లాడడానికి ఇంకా ఏ విషయం మీద మమ్మల్ని తిట్టడం, వైన్ షాప్ గురించి మాట్లాడడం. వలస కూలీల విషయం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన కొంత ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలి. నువ్వే నీ ప్రెస్ మీట్లోనే 3.5 లక్షల మైగ్రెంట్ లేబర్ ఉన్నారు తెలంగాణలో, మేము కడుపులో పెట్టుకొని వాళ్ళని కాపాడుకుంటామన్నాం. ఏం చేయలేదు మీరు. కందిలో ఐఐటి హైదరాబాద్ వెనుక 1600 మంది కార్మికులు వలస కూలీలు పోలీసులు తిరగబడ్డారు. ఖమ్మంలో, ఓల్డ్ సిటీలో మీరేం చేయలేదు కాబట్టే వాళ్ళు వెనక్కిపోతామంటున్నారు. నిన్న మీరంటారు మీ మాటల్లోనే ఎంత మరి ఇంతకంటే ఒక చీఫ్ మినిస్టర్ కెన్ బి మోర్ షేమ్లెస్ దెన్ దిస్. హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇన్ అర్లియర్ ప్రెస్ మీట్ there are 3.5 lakh migrant workers in Telangana and we are taking care. After that, Chief Secretary said 6 lakhs. After that, Talasan Srinivas Yadav said 15 lakhs. Yesterday again Chief Minister says 7.5 lakhs. అరే లెక్కలు కూడా తేల్చలేని మీరు మీ ప్రభుత్వం వాళ్ళని మీరు ఆదుకుంటారా? వాళ్ళకి మీ మీద నమ్మకం లేకే అందరూ కూడా వెనక్కిపోదాం అంటున్నారు. మాటికి వాళ్ళు గలీజ్గాళ్ళు. మరి ఎవరు గలీజ్గాళ్ళో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఎలక్షన్లు గెలిస్తే మొత్తం మీ జాగీరైపోతాయింది. ఇది తెలంగాణ రాజకీయాన్ని ఇంత నీచంగా చేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటుకి 1000 రూపాయల పైన ఇచ్చింది కేసీఆర్ వచ్చిన తర్వాతనే. నేను అంతకుముందు కూడా 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన. 2014 అంతకుముందు ఎవరు ఈ స్థాయిలో కరప్షన్ చేయలేదు. కాంట్రాక్ట్ని దోచుకోవడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇది ఒక గొప్పతనం అనుకుంటాడు ఆయన. ఎంత అబద్ధపు మాటలు మాట్లాడుతున్నట్టే, డాక్టర్లని, నర్సులకి, శానిటేషన్ వర్కర్స్కి, మున్సిపల్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి మేము అభినందించినాం. నేను
స్వయాన మిర్యాలగూడ మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్స్ కాళ్ళు గడిగినాం. వాళ్ళని మేము అవమానపరిచి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడతారు. ముఖ్యమంత్రి స్థాయిలో మేము డాక్టర్లు ఇన్సల్ట్ చేసిన మాట్లాడిందిరా. అంటే ఏ కాగితం చదివిండో ఏం చదవలేదో నాకు. మేము గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషను ప్రముఖ డాక్టర్లు సంతకం పెట్టి, ఒక డాక్టర్లు ఎన్జిఓ సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాపీ మేము గవర్నర్ గారికి ఇచ్చినాం. అది గవర్నర్ని, అది డాక్టర్లని అవమానపరిచినట్ల మీరు చేసిన అవమానపరచడం. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సరి అయిన స్థాయిలో మీరు సప్లై చేసిండ్రా? డాక్టర్లు నర్సులు దాని మీద ప్రొటెక్ట్ చేసిందా లేదా? మరి బత్తాయి విషయంలో ఈయననే ఇంతకుముందు ప్రెస్ మీట్లో బత్తాయి ఆరోగ్యానికి మంచిది, విటమిన్ సి ఉంటుంది. ఏం జనార్దన్, విటమిన్ సి ఉంటుందా? ఆయనే అన్నాడు. ఇది మీరు రికార్డింగ్ చూడండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇది బార్డర్ దాటొద్దు, మన జనమే తినాలని ఆయన. బార్డర్లు మూసేసిండ్రు, బత్తాయి దాటలేదు, బత్తాయి నల్గొండ దాటలే. ఈరోజు బత్తాయి రైతులు సీరియస్ క్రైసిస్లో ఉన్నారు, సివియర్ క్రైసిస్లో ఉన్నారు. కేవలం కేసీఆర్ పుణ్యమా అని చెప్పి మనం చేస్తున్నా. మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మీరు బత్తాయి పంటని కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాషన్గా, ఎందుకంటే మీరే అన్నారు అందులో విటమిన్ సి ఉంది, అందులో ఇమ్యూనిటీ ఉంది, ఇది మన జన విధానాలు మీరు అన్నారు కాబట్టి మీరు మొత్తం బత్తాయి పంట కొని జనానికి పంచిపెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్యాడీ విషయంలో కనీసం రబీ పంట కల్లాలకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఎప్పుడు వస్తున్నాయి ఇంకిత జ్ఞానం లేదా ఈ దద్దమ్మలకు? ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏమన్నారు అన్ని? మీరు బస్తాలు కూడా సరి అయిన సమయంలో కొనలేని ఈ ప్రభుత్వంలో పెద్ద మనుషులు దద్దమ్మల, బ్రోకర్లా, జోకర్లా? బస్తాలు సరి అయిన సమయం మీరు కొనలేదు కాబట్టే ఈ రాష్ట్రంలో ఈరోజు వరి ధాన్యం ప్రొక్యూర్మెంటు ఇబ్బందికరంగా మారింది. మరి అదేందో ఇది, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ మూగబోయినట్టున్నది. చీఫ్ సెక్రటరీ వేరే రాష్ట్ర క్యాడర్ అయిన వస్తాడు, సివిల్ సప్లైస్ కమిషనరు రిటైర్ అయిన పెడతారు. మొత్తం కాంట్రాక్ట్లు చూసే ఈఎన్సీని మన బంధువులు పెట్టుకుంటారు. మన బంధువుని ఈఎన్సీని పెట్టుకొని మన ఇంకో బంధువు ప్రతిభకి 1000 కోట్ల వరకు ఇచ్చేస్తావు. తప్పనిసరిగా ఈ విషయాలు కూడా పార్లమెంట్లో మాట్లాడతాం. మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి దుబారా చేస్తున్నారు, అవినీతి చేసిన విషయం తప్పనిసరిగా పార్లమెంట్లో, బయట కోర్టు తెరవగానే తప్పనిసరిగా కోర్టులో కూడా కేసేస్తాం. మరి మొక్కజొన్న రైతులకు పైసలు ఇవ్వలేదు, నిమ్మ రైతుల సంగతి పట్టించుకోవడం లేదు, మామిడి రైతుల సంగతి పట్టించుకోవడం లేదు. ఇవన్నీ ఎందుకు జవాబు చెప్పలేదు నిన్న ముఖ్యమంత్రి? మరి మిత్రులారా, అత్యంత బాధతో, మేమైతే మా రాజకీయ జీవితంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ నరనరాన దేశభక్తున్న వాళ్ళం. భారతదేశానికి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడిన వాళ్ళం. ప్రజా జీవితం అంటే నా వరకు మా ఆస్తులు, మా కుటుంబం, ఆరోగ్యం అన్నీ త్యాగం చేసి చేసిన వాళ్ళం. ఇటువంటి వాళ్ళతోని ఈ మాటలు పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి. కేసీఆర్ లాంటి ఆయన ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఎంత అహంకారం పెరుగుంటే, ఎన్ని 1000 కోట్లు సంపాదించుంటే ఈ విధంగా మాట్లాడాలి. ప్రధాన ప్రతిపక్షాన్ని, భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీని మమ్మల్ని వ్యక్తిగతంగా గలీజుగాళ్ళు, బ్రోకర్ గాళ్ళు,
జోకర్ గాళ్ళు మళ్ళా మరి బ్రోకరేజ్ చేసేది మాకు తెలియదు. మేమే పాస్పోర్ట్ బ్రోకర్ చేయలే, మేమే కాంట్రాక్టర్ కమిషన్ తీసుకోలే. మరి ఇవన్నీ మీకు అలవాటు ఉంది కాబట్టి మీరు అందరూ అట్లా అనుకుంటారేమో. మీరు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీగా మీరు ఎంత బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా ఏ త్యాగానికైనా సిద్ధం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. నిన్న మీరు అన్నారు కదా, నేను ఇతర మిత్రులు రేపు ఎల్లుండి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాం. ఈ తాలు విషయం, ఈ రైస్ మిల్ విషయం ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూపెడతాం. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ పోదాం, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పంజాబ్ పోదాం, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రాజస్థాన్ పోదాం. మీరు మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధం. దానికి మరి మీడియా మిత్రులు కూడా కొంత అనలైజ్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడిండు అని మీరు రాసిండ్రు. నిజంగా రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో లోన్ వేవర్ చేయలేదా? ప్రొక్యూర్మెంట్ జరుగుతలేదా? ఇక్కడి కంటే బెటర్గా జరుగుతుంది. మిత్రులారా, మీరు కూడా మా మాటలని మీరు దయచేసి సెన్సర్షిప్ చేయకండి. మేము మా మాటలని మాట్లాడిన మాటలుగానే వేయండి. మేము ఎవరికి భయపడేది లేదు, మీరు ఎవరికి భయపడకండి. మేము దేనికైనా సిద్ధమే, ప్రజల పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధమే. నేను 16 ఏళ్లకు మిలిటరీలో చేరిన, 15 ఏళ్ల పాటు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి దేశాని కోసం పోరాడినాం. ఇటువంటి వాళ్ళతో ఈ మాటలు పడ్డానికి కాదు. తప్పనిసరిగా ఏ స్థాయికైనా పోరాటానికి సిద్ధాన్ని మనం చేస్తూ ముఖ్యమంత్రి మాటల్ని ఖండిస్తూ ఈ కరోనా వైరస్ విషయంలో, సహాయ చర్యల్లో, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు నేను ఇంటుంటే ఒక మాట ఇప్పుడు గుర్తుకొస్తుంది. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సిగ్గుందా అండి? మీరు సంవత్సరంన్నర తర్వాత 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్న వాళ్ళు 25,000 రేపు చేస్తున్నా, ఎల్లుండి చేస్తున్నా అంటున్నాడు. క్షమాపణ కోరి చేయాలి. మీరు కాంట్రాక్టర్లకైతే అడ్డగోల 1,000 కోట్లు ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీకి మీకు ఎందుకు ఒక మానవీయ దృక్పథంతో ఆలోచన చేయడం లేదు మీరు? ఎందుకంటే కమిషన్లు వస్తాయి, ఇలా కమిషన్లు రావు కాబట్ట. తప్పనిసరిగా మేము కూడా ఈ విషయాలు చాలా సీరియస్ తీసుకుంటాం. ఏ స్థాయిలో అయినా ఈ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నేను మనవి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనవి చేస్తున్నా. ఈ కరోనా సహాయ చర్యల్లో, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఈ అధికార పక్షం ఆగడాలని అడ్డుకోవడానికి ప్రజల పక్షం నిలబడదాం, పోరాడదాం, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉందామని చెప్పి నేను మనవి చేస్తూ ముగించుకుంటాను. ఇక ఇప్పటి నుంచి ఈ ముఖ్యమంత్రిని మేము కలవడానికి కూడా ఇష్టం లేదు మాకు. ఇక మా టైం వేస్ట్ చేసుకోం. అతనికి ప్రజల పక్షాల అతను ఏమంటాడు, కరోనా వల్ల బయటపోతలేడట. మరి నా వయసు దగ్గర 60 ఏళ్ళు అయింది. నేను డయాబెటికే. మేము ప్రతిరోజు జ్వరంలో పోతున్నాం. నీకు ప్రాణం అంటే అంత ప్రీతి ఎందుకు? అక్రమ సంపాదన ఎంజాయ్ చేయడానిక? ఇవాళ ముఖ్యమంత్రి అంటాడండి కరోనా వల్ల బయటపోతలేడని. మేము అంటే కరోనా మాకు సోకదా? మేము ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం. మమ్మల్ని మాటలు అంటాడా? నేను చెప్తున్నా, ఇవాళ నేను ప్రతిరోజు ఒక జిల్లాకు పోతా. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు పోతా చెప్పని చెప్పి నేను ఆడికి కూడా వస్తా. అంటాడు. మరి ఆ పొగరు, అహంకారం ఆ స్థాయికి చేరింది. సరే, ఇది మనం ఇండియాలో ఉన్నాం. ఆయనకేదో ఇప్పుడు అనిపిస్తుండొచ్చు. అంత చుట్టుపక్కల అంతా సైకోఫెంట్ చేరి అందరిని పొగడి మీడియాలో తప్పులు ఏం క్రిటిసైజ్ చేయవద్దు. చుట్టూ కూర్చున్న వాళ్ళు కూడా ఓ అంటుంటే ఆయనకి అసలు వాస్తవం తెలుసో తెలియదు. మరి కానీ
ఇది మనం భారతదేశంలో ఉన్నాం, మనం ఏ బర్మాలో లేవు, ఏ పాకిస్తాన్లో లేవు, ఏ నార్త్ కొరియాలో లేవు. ఇది భారతదేశంలో కొన్ని హక్కులు మేము బతకడానికి ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా పార్టీగా మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని భావిస్తున్నాం. సరే, మేము కూడా ఆయన లెక్క చేసేది లేదు, ఆయన అడిగేది లేదు, ఆయనతో మాట్లాడేది లేదు. ఇక మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఏ విధంగా చేయాలో చేస్తాం.